అందరికీ మనం ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ షాంపూ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం కుంకుడుకాయల్ని ఎండబెట్టి ఆరబెట్టి పొడి కొట్టే పని లేకుండా మనం ఇన్స్టెంట్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ అయితే చూద్దాం రండి. మనము రేపు తలస్నానం చేయాలనగా నైట్ అయితే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. దీనికోసం నేను ఒక 8 కుంకుడుకాయలు తీసుకుంటున్నాను. ఇది ఇద్దరికి అయితే హెడ్ బాత్కి సరిపోతుంది. కుంకుడుకాయల్ని గింజలు తీసి పెట్టుకోవాలి. ఒక రోల్ సహాయంతో గింజల్ని తీసేసేయండి. ఈ విధంగా రోట్లో వేసి 2 దెబ్బలు వేసామంటే కుంకుడుకాయల మీద గింజలు అనేటివి బయట వచ్చేస్తాయి. ఈ గింజలు తీసి పెట్టుకోవడం వల్ల కుంకుడుకాయలు అనేటివి సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న షీకాయని కూడా దంచుకోండి. వీటిని దంచుకోవడం అంటే మరీ మెత్తగా ఏం కాదు, ఊరికే అట్లా కచ్చా పచ్చగా దంచుకున్నారంటే ఇవి నానేటప్పుడు సాఫ్ట్గా నానిపోతాయి. వీటి గింజలు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం తీసుకున్న కుంకుడుకాయల్ని షీకాయని ఒక గిన్నెలో వేసేసుకొని మనం తీసుకున్న కుంకుడుకాయలకి 1/2 టేబుల్ స్పూన్ వరకు రైసు, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అనేటివి తీసుకోవాలి. దీనిలో 1 గ్లాస్ వాటర్ అనేది వేసి ఓవర్ నైట్ వరకు నానబెట్టేసేయండి. చూడండి, నానాక కుంకుడుకాయలు అనేటివి ఎంత సాఫ్ట్గా అయిపోయాయో, మెత్తగా వచ్చేసాయి. ఇప్పుడు మనం తలస్నానం చేసేటప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. మిక్సీ జార్లో వాటర్ వేయకుండా ఈ కుంకుడుకాయలు, సీకాయ వీటిని మాత్రమే వేసి కొంచెం వాటర్ వేసామంటే మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మొత్తం వాటర్ వేసామంటే పొంగు వచ్చి మిక్సీ అనేటివి పైకి వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ మెత్తగా పట్టిన పేస్ట్ని ఈ కుంకుడుకాయ వాటర్లో యాడ్ చేసేసుకోండి. ఈ మొత్తాన్ని ఈ వాటర్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకు ఇన్స్టెంట్గా హోమ్మేడ్ షాంపూ అనేది రెడీ అయిపోతుంది. ఈ షాంపూ వల్ల మన తలలో ఉన్న డాండ్రఫ్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ షాంపూలు వాడడం వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఈ విధంగా మనం హోమ్మేడ్ షాంపూలు తయారు చేసి వాడుకున్నామంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గి హెయిర్ అనేది బాగా షైనింగ్గా ఉంటుంది. ఒకవేళ దీన్ని స్టోర్ చేసుకునేట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 10 days వరకు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.